క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు భయాన్ని గురించిన ప్రస్తావన ఒకటి చేస్తున్నారు. మనిషి భయపడాల్సిన వారికి భయపడటం లేదు, కానీ అనవసరమైన వాటికి భయపడుతున్నాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వాస్తవానికి చూస్తే మనిషికి ఎన్నో భయాలు. రేపేం జరిగిద్దన్న భయం, ఏం సంపాదించాలి అన్న భయం, ఎలా బ్రతకాలి అన్న భయం, ఏం చేయాలని భయం, ఇట్లా అనేకమైన భయాలతో మనిషి తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువారు అంటున్నారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నువ్వెవరు అని అంటే నీ శరీరం నువ్వు కాదు, నీలో దేవుడు ఉంచిన ఆత్మ ఉంది చూసారా, అదే నువ్వు. శరీరానికి వచ్చే సమస్యలు, శరీరానికి వచ్చే నిందలకు, అవమానాలకు మనిషి భయపడితే మనిషి అనవసరంగా భయపడుతున్నట్టే. ఎందుకంటే మనం భయపడాల్సింది శరీరానికి కలిగే వాటి కోసం కాదు, ఆత్మకు కలిగే వాటి గురించి. అంతకన్నా ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమన్నాడంటే, ఆత్మను దేహమును నరకములో నశింపచేయడానికి మిక్కిలి భయపడుడి. ఎవరో ఆత్మను శరీరాన్ని నశింపచేయగలిగింది దేవుడే. ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది. అపవాదికి మనల్ని చంపే శక్తి లేదు. అవునా కదా? అపవాది మనల్ని ముట్టగలడా? మనల్ని చంపగలడా? అపవాది కాదే. మరెవరు మనల్ని ముట్టగలరో చంపగలరో? ప్రభువే. ఆయనకి భయపడాలి. అంటే ఆయనకి భయపడటం అంటే ఏంటి? ఆయనకు ఆయాసకరంగా చేసే వాటి విషయంలో, ఆయనకు బాధ కలిగించే విషయాలు చేసే విషయంలో భయపడాలి. ఐరనీ ఏంటంటే దానికి అసలు భయపడం. ఓ తప్పు చేయటానికి భయపడం మనం, తప్పు చేసిన తర్వాత భయపడతాం. తప్పు చేయకముందు భయపడితే తప్పు చేసే తర్వాత తప్పు చెయ్యం, ఆ తర్వాత భయం ఉండదు. చేయకముందు భయపడాలి, చేసిన తర్వాత భయపడిన ప్రయోజనం లేదు. అలాగే లోక సంబంధమైన వాటి గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోక సంబంధమైన విషయాల వల్ల నీవేదో సాధిస్తావనుకుంటే ఏమీ సాధించలేవు. ఆరోగ్యం పోయిద్ది, సో వాట్? ప్రభు దగ్గరికేగా వెళ్తావు. మొత్తం ఆస్తి అంతా పోతుంది, సో వాట్? బ్రతికించలేడా ఆయన? ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకొనువు, అయినను వాటిని నేను పోషిస్తాను అన్నాడు. మన భయాలు అయ్యే. ఉద్యోగం పోతేనో అట్లా అన్నిటికీ భయపడి కాంప్రమైజ్ అయిపోతున్నాం. కొన్నిటిలో కాంప్రమైజ్ అయిపోయి మనం బ్రతికేస్తున్నాం. దానివల్ల భవిష్యత్తులో
ఏ విషయాల్లో అయితే మనం కాంప్రమైజ్ అయ్యామో అవే మనల్ని భయపెడతాయి. సందర్భం కాకపోయినా ఒక సందర్భం చెప్తాను. నాకు గత వారంగా ఎంతో సంతోషాన్ని, దుఃఖాన్ని కలుగజేసిన సంఘటన భారతదేశం రాజధానిలో యవనస్తులు చేసిన గొప్ప ప్రొటెస్ట్ అనమాట. అందులో నేను నేర్చుకున్నది చాలా విషయాలు నేర్చుకున్నాను. అందులో ఒక ప్రధానంగా నేర్చుకున్నదేంటంటే, అంతమంది ప్రతిపక్షం ఉండగా ఒక్కరు కూడా 12 సంవత్సరాల నుంచి మోడీ కాలి గోటిని కూడా కదల్చలేకపోయారు. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని ఈ యవనస్తులు ఎలా కదపగలిగారు? అంటే నాకు తెలిసింది ఒకటే సమాధానం. నేను నేర్చుకున్నది. అదేంటంటే ప్రతిపక్షాలు నోరు విప్పితే వారిని తీసుకెళ్ళి ఎందులోనన్నా పడేత్తారు. ఎందుకంటే వారికి వెనక బోలెడన్నుంటాయి. వారు చాలా తప్పులు చేస్తారు. చాలా రాజీ పడిన సందర్భాలుంటాయి. ఆ తప్పుల వల్ల అవి ఎక్కడ బయటకొస్తాయో, మనం ఎక్కడ పరువు పోగొట్టుకుంటామో అన్న భయాలతో ఏదో 2 రోజులు, 3 రోజులు నిరసనలు తెలియపరిచి సైలెంట్ అయిపోతారు. కానీ కుర్రోళ్ళున్నారే ఈళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ లేదు. తప్పులు చేసిన కేసులు లేవు. మోసం చేసిన దాఖలాలు లేవు. అందుకే లాఠీ చార్జీలకి భయపడలా. బుల్లెట్‌లకి భయపడలా. ఎందుకంటే వారు తప్పు చేయలా. మనిషి తప్పు చేయటానికి భయపడాలి. మిగతా వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ యవ్వన బిడ్డలు, యవ్వనస్తులు అంత ధైర్యంగా ఆ ప్రొటెస్ట్‌ని కొనసాగించారంటే వాళ్ళలో ఎవ్వడికి కేసులు లేవు. దేని విషయంలో వారు రాజీ పడాల్సిన పరిస్థితి లేదు. అందుకే వారు భయపడకుండా పరిస్థితిని ఎదుర్కొన్నారు. 12 సంవత్సరాల్లో ఎంతోమంది వచ్చిపోయారు. కానీ మోడీ గారి కాళ్ళ గోటిని కూడా కదల్చలేకపోయారు. అలాంటిది యవ్వన బిడ్డలు కదిలిపిచ్చారు. అంటే కారణం వారు భయపడాల్సిన విషయంలో భయపడ్డారు. మిగతా వాటి విషయంలో భయపడలా. దట్స్ ఇట్. అంతే మనం కూడా. శరీరాన్ని ఏదో చేసేవాడికో, శరీరాన్ని నలగొట్టేవాడికో, బాధ పెట్టేవాడికో కాదు భయపడాల్సింది. దేవునికి భయపడాలి. తప్పు చేయటానికి భయపడాలి. తప్పు చేయటానికి భయపడితే చాలు. మరే విషయంలోనూ భయపడటానికి అవకాశమే దేవుడు మనకివ్వడం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.